సూర్యాపేట జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్స్ను పోలీసులు రికవరీ చేశారు. దొంగతనానికి గురైనటువంటి మొబైల్స్ను సిఈఆర్ఐ పోర్టల్ ద్వారా ట్రాష్ చేసి పట్టుకున్నారు. ఇక ఎస్పీ నరసింహ బాధితులకు సమాచారం అందించి పట్టుకున్నటువంటి 111 మొబైల్స్ అందజేశారు. సైబర్ సెల్ పోలీసులకు వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా పోయిన మొబైల్స్ను ట్రేస్ చేసేందుకు సైబర్ పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారని సందర్భంగా ఆయన తెలియజేశారు. 11 ఫోన్లని వివిధ బ్రాండ్స్ ఉన్నటువంటి ఫోన్లు వివిధ సందర్భాల్లో మనకి ఇక్కడ పోయినటువంటి ఫోన్లని రికవరీ చేసుకోవడం జరిగింది. సుమారు 22 లక్షల వాల్యూ ఉన్నటువంటి ఈ ఫోన్లు. ఎందుకంటే ఈరోజు మనం కొనుక్కుంటే ఇంకెక్కువ అవుతాయి. ఈరోజు ఈ 111 ఫోన్లని మనం బహిరంగ మార్కెట్లో కొనుక్కుంటే ఇటు వర్త్ 40 lakhs వర్త్ ఉంటాయి. సో మేము యావరేజ్గా తీసుకుంటే ఒక 22 లక్షల వర్త్ ఉన్నటువంటి ఫోన్లను తీసుకోవడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే మనకి ఈ సిఈఐఆర్ పోర్టల్ నమోదైన నాటి నుంచి మనకు మొత్తం మన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 3949 రిక్వెస్ట్లు చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్లో మనం 1735 ఫోన్లని మనం రికవరీ చేసి ఇవ్వగలిగినాం. ఈరోజు సూర్యాపేట జిల్లాలో అంటే మొత్తం పోగొట్టుకున్నటువంటి ఫోన్లలో మనకు 61%ని మనం రికవరీ చేసుకోవడం జరిగింది. ఇంకా దీనికి స్పెషల్గా మేము తీసుకుంటున్నాం, క్రైమ్స్ విభాగాన్ని మేము తీసుకుంటున్నాం, ఐటీ సెల్ సేవలు తీసుకుంటున్నాం, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ సేవలు తీసుకొని మేము ఇంకా ప్రజలకు ఎంత త్వరితగతిన మనం మొబైల్ ఫోన్స్ ఇప్పించగలుగుతామో మనం ఇవ్వడానికి